మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలేరు వరద నీటితో కాకినాడలోని పలు గ్రామాలు నీటిలో మగ్గుతున్నాయి. కాకినాడ జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం ఏలేరు ప్రభావిత ప్రాంతాలైన కృష్ణవరం, వాస్తెమాపురం, భూపాలపట్నం, వీరవరం, రామచంద్రాపురం గ్రామాల్లో వరద నీరు చేరింది. భూపాలపట్నం మీదుగా ఎస్ తిమ్మాపురం వెళ్లే వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. నీటిలో మునిగిన గ్రామాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఏలేరు కాలువకు వరద నీటి ప్రవాహం పెరగడంతో సామర్లకోట నుండి పిఠాపురం వెళ్లే రోడ్డుపైకి నీరు చేరింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయం నుండి పెద్ద ఎత్తున నీరు విడుదల చేయడంతో ఏలేరు కాలువ ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం రాత్రి ఈ ప్రవాహం మరింత పెరగడంతో సామర్లకోట పిఠాపురం ప్రధాన రహదారి ముంపుకు గురైంది. టిడ్కో గృహ సముదాయంలోకి వరద నీరు చేరింది. ఆయా ప్రాంతాలను రెవెన్యూ పోలీస్ సిబ్బంది పరిశీలించి సామర్లకోట పిఠాపురం రోడ్డులో తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. సామర్లకోట బ్రౌన్పేట జంక్షన్ దగ్గర పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. వరద తగ్గే వరకు రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ప్రస్తుతం కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే వారికి సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? శివశంకర్, ఏదైతే ఏలేరు రిజర్వాయర్ ఉందో, ఏలేరు రిజర్వాయర్ కి ఎన్నడూ గత 25 సంవత్సరాలు ఎన్నడూ లేనంత వరద అయితే వచ్చి చేరుతుంది. అయితే ప్రాజెక్టు పూర్తి నీటి మట్ట స్థాయి 86 మీటర్లు కాగా ఇప్పటికే 85 వరకు నీరు చేరుకోవడంతో నిన్నటి వరకు 30,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువ విడుదల చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా 26,000 క్యూసెక్లు అయితే అవుట్ ఫ్లో అయితే వెళ్తూ ఉంది. ప్రాజెక్ట్ నుంచి 5 గేట్లు అయితే వాటర్ అంతా కూడా ఏలేరు కాలంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభావిత ప్రాంతాలైన కాకినాడ జిల్లాలోని ఒక 4 నియోజకవర్గాలు ప్రధానంగా అయితే ఎఫెక్ట్ అవుతుంది. ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గం అవచ్చు, ఈ పెద్దాపురం నియోజకవర్గం కావచ్చు, ఇట్లాగే చూసుకున్నట్టయితే పిఠాపురం, ప్రధానంగా పిఠాపురంలో కూడా నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పర్యటించారు. ఏదైతే జగనన్న కాలనీ, నీటి మునిగిన ఇవన్నీ కూడా ప్రభావిత ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో భోజన సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అయితే ప్రజలను అప్రమత్తం చేసే పనులు అయితే అధికారులు పడ్డారని చెప్పుకోవాలి. ఏదైతే ఏలేశ్వరం జలాశయం అయితే పెద్ద ఎత్తుగా అయితే ఏలేరు కాలంలో నీరు ఓవర్ఫ్లో వెళ్ళడంతో కొంతమేర ఇక్కడైతే చాలా వీక్ గా ఉంది. అక్కడ గండిపడి నిన్న రాజుపాలెంలో అయితే గండిపడి పంట పొలాల్లోకి ఒక పక్కనే ఉన్న కాలనీలో ఈ వరద ప్రవేశించింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే జిల్లా స్థాయి అధికారులంతా కూడా పూర్తిగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ వరద నీరు వచ్చినా ఎక్కడైనా ఏదైనా. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.